బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు ఉండనున్నాయి. కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు ద్రోహమే చేసిందన్న కేసీఆర్ తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు పోరాడలేవన్నారు. 3 జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు వివరిద్దామన్నారు కేసీఆర్. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చేస్తామని ఎద్దేవా చేశారు. గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ అని ప్రశ్నించారు. గుంటూరులో ఇంటర్ చదువుకున్నా నీ అల్లుడు ఏపీ కాదా అని ప్రశ్నించారు. ఇక చిట్టినాయుడు కాదు భీమవరం బుల్లోడని ఎద్దేవా చేశారు. ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. అంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు. మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు. అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. గానీ ఇప్పుడు 1,00,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమాయిరా బై 2,500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరంక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2,000 పెన్షన్ 4,000 ఎత్తానో 100 రోజులు లాంటివి నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గిదా భాష. నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు. నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు, చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ను చార్మినార్ జోన్లో కలపవద్దని, శంషాబాద్ను నూతన జోన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం శంషాబాద్ను జోన్గా ప్రకటించింది. దీంతో జేఏసీ శంషాబాద్ బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. శంషాబాద్ లో పండుగ వాతావరణం నెలకొల్పిన మన ప్రభుత్వాన్ని గాని ఇక్కడికి దీన్ని జేఏసీలో భాగస్వాములు అందరికీ పేరు పేరున కుల సంఘాలు, వర్తక సంఘాలు, వాటో సంఘాలు, విద్యా సంస్థలు, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఎవరైతే జేఏసీలకు కలిసి వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ తల వంచి నమస్కరిస్తూ, ఎప్పుడు కలిసి ఉంటే కలవి సుఖం, కలిసి ఉండడమే మనము ఏదైనా సాధించుకోగలుగుతాం. గతం మనం ఏదైతే 2 ఓడగొట్టుకున్నామో
ఈ రోజు సాధించడం అంటే మన అందరి ఐక్యత ఉన్నది కాబట్టి మనం ఇవాళ ప్రభుత్వాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని మనం వేడుకోవడము, దానికి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, దీన్ని మనం స్పందించకపోతే ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశం పూర్వకంగా వాళ్ళు ఖచ్చితంగా చేసి ఇవ్వడానికి ముందుకొచ్చి వాళ్ళు ఒక జోన్ ప్రకటించినందుకు ముందుగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన శంషాబాద్ ప్రజానికానికి ఒక మేలు జరిగిందని చెప్పేసి ఈ జేఏసీ తరఫున చెప్పడం జరుగుతూ ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత అన్నారు. వైకుంఠ ఏకాదశికి వస్తున్న భక్తులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు సూచించారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాట జరిగిందని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఎవరైనా టీటీడీపై వదంతులు సృష్టిస్తే చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు. వచ్చే వైకుంఠ ఏకాదశి 30వ తారీఖు నుంచి జరగబోయే వైకుంఠ ఏకాదశి 30, 31, 1 తారీఖు, అదేవిధంగా 2 నుంచి 8వ తారీఖు వరకు జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎక్కువ మంది భక్తులకి సౌకర్యవంతమైన దర్శనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ వాళ్ళు కూడా సంయుక్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి భక్తులందరినీ కూడా సహకరించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఎంతవరకు అయితే ఉందో వాటితో పాటు మీ మీద కూడా ఉందని పత్రికా వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరో ఏదో రాస్తే దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఛానల్స్ వాళ్ళు అదే నిజమని చెప్పి ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీకంటూ ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక టీవీలోకి వచ్చిందన్న, ఒక దేంట్లోనైనా పేపర్లోకి వచ్చిందన్న. ఎందుకంటే నేను పర్టికులర్గా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా, వైకుంఠ ఏకాదశి లేకపోతే దైవ దర్శనం అనేసరికి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేసరికి ఒక ఎమోషన్తో వస్తారు. అదేవిధంగా చాలా దూర ప్రాంతాల నుంచి కొంతమంది నడుచుకొని వస్తారు, కొంతమంది దూర ప్రాంతాల నుంచి బస్సుల మీద వ్యయ ప్రయాసాలు తీసుకొని వస్తారు, చంటి పిల్లలతో వస్తారు. అలాంటి వాళ్ళని ఎక్కడో ఏది జరగకుండానే ఎలా జరిగిపోయింది, తొక్కిసలాట జరిగిపోయింది, ఇంతమంది గాయాలయ్యి అంతమంది హాస్పిటల్లోకి వెళ్ళిపోయారని ఎవడో ఎందుకు పనికిరన్నాడు సోషల్ మీడియాలో మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని చాలామంది భయాందోళనకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను సాక్షాత్తు ఎస్పీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి చాలా క్లియర్గా అక్కడ విషయం చూపించి చెప్పడం జరిగింది. ఇలా పోస్టుల మీద పెట్టే వాళ్ళని కూడా మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు. ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్తున్న తెలుగు వాళ్లు అక్కడ అనేక కష్టాలు పడుతున్నారు. కొందరు అక్కడి పరిస్థితులు, యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు. మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన సంపూర్ణ అనే మహిళ మస్కట్లో చిక్కుకుపోగా భారత్కు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారని, తనను రక్షించాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా గోదా రమేష్ను వేడుకుంది. గతంలో కూడా కొంతమంది విదేశాల్లో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వంతో కలిసి గోదా రమేష్ సహాయ సహకారాలు అందించారు. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను హాస్టల్లో జాయిన్ చేసుకున్న పిల్లల్ని ఏజెంట్లు మాటలు నమ్మి ఈ మస్కట్ దేశం వచ్చాను సార్, పని చేసుకుందామని, బిడ్డలను పోషించుకుంటానికి. నా భర్త తాగుపోతు సార్. నాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు, చూసే వాళ్ళు లేరు సార్. నా అమ్మ ముసలిది సార్. అమ్మకప్ప చెప్పి పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసుకుని వచ్చాను సార్. ఇక్కడ రవణ అతను రప్పించుకొని కృష్ణ ఆవిడికి అమ్మేశాడు సార్ 1,00,000 రూపాయలకి. బాబా మేడం మంచివాడు కాదు సార్. నేను ఇంట్లో పని చేయలేను, నాకు చాలా భయంగా ఉంది, నేను చచ్చిపోతాను, దయచేసి నాకు ఇల్లు మార్చండి అని అడిగాను సార్. అప్పుడు తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో పెట్టుకుంది సార్. ఇంట్లో పెట్టుకుని రోజు తిడుతూనే ఉండేది. తిండి కాడ బట్టలు ఎత్తుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు, నీళ్ళ విషయంలో తిడుతూనే ఉండేది సార్. ఆ కృష్ణవేణి అన్న ఆవిడ తిట్టి తిండి కూడా పెట్టడానికి ఎన్నో తిట్టేది సార్. నేను ఆవిడ బాధ భరించలేక 2 లక్షలు కట్టలేక ఇండియన్ ఎంబసీకి పారిపోయి వచ్చాను సార్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి నన్ను ఇండియాకి రప్పించండి సార్.
లేకపోతే నేను ఇక్కడ ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను సార్. నేను 2-3 సార్లు ప్రయత్నించాను సార్. నా బిడ్డలు గుర్తొచ్చి ఆగిపోయాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయలేడి టోకరా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్ఎంబీ, సిఈ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయలేడి వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మేడారం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి నిర్మాణంలో సంస్కృతికి ప్రతిబింబించేలా చర్యలు చేపట్టింది. వచ్చే జనవరి 28, 31న జాతరను ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచేలా ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. 251 కోట్ల రూపాయలతో భారీ శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలతో పాటు గద్దెల ఆధునీకరణ, ఆలయ ప్రాంగణాల విస్తరణ వంటివి ఉన్నాయి. దాంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాతరకు వచ్చే భక్తులు ఒకే వరుస క్రమంలో సులభతరంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జరుపుతామని మంత్రి సీతక్క తెలిపారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి మంజూరైన భక్తుల వసతి గదుల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ముందస్తు చర్యగా భూమి చదును పనులను అధికారులు చేపట్టారు. టీటీడీ చొరవతో ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు అందనున్నాయని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను చిన్నారులకు ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే 6 విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి అందించారు. 11 साल के कमलेश कुमार ने दुर्गावती नदी में एक दूसरे बच्चे की नदी में बह जाने पर उसकी जान बचाने में अपनी जान की कुर्बानी दे दी तथा साहस एवं उदाहरण प्रस्तुत किया। पुरस्कार ग्रहण कर रहे हैं कमलेश कुमार के पिता श्री दुखी शाह। खेल उम्र 17 साल, कुरनूल, अन्नामाया, आंध्र प्रदेश। आप लोकोमोटर दिव्यांग हैं। క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ దక్కిన జాబితాలో క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. చిన్న వయసులోనే క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపినందుకు వైభవ్కు ఈ గౌరవం దక్కింది. गया तथा एक गिटार भी
उत्पादक हैं जिन्हें 13 साल का प्रशिक्षण हासिल है। राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर आपको 43 प्रशंसा पत्र प्राप्त हुए, 22 बारी हैं। आपने एक चाप डस्ट सेपरेशन मशीन विकसित की है जो गेंद वाले कृषि वायु प्रदूषण को रोकती है। आपने असाधारण साहस दिखाते हुए, गजब का जोखिम उठाते हुए, बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की करने में तब्दील कर दिया तथा सामाजिक सेवा में एक नया अध्याय जोड़ा। परीक्षा पे चढ़ की रद्दी से पेंसिल बनाना आदि प्रोजेक्ट पर कार्य किया। आपने कई राष्ट्रीय विज्ञान कार्यक्रमों में प्राप्त है, जिसने IPL में सेंचुरी बनाई है। ये भारत के बाल प्रहरी हैं जो 2047 के विकसित करें। माननीय, कृपया मंच के सामने आने की कृपा करें। परवाह किए बगैर उसकी मदद करने के लिए आगे बढ़ी और खुद भी करंट की चपेट में आ गई। गोयोमा प्रिया की माता श्रीमती अर्चना शिवराम कृष्णन, कमलेश कुमार साहस, कैमूर, बिहार, मरणोपरांत। ఉమెన్స్ 3వ టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ ఉమెన్స్ గెలిచింది. శ్రీలంక స్కోర్ 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 5 టీ20ల సిరీస్ 3-0తో భారత్ కైవసం చేసుకుంది. దేశీయ మార్కెట్లో రోజురోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర 1,42,150కు చేరుకుంది. అటు వెండి కూడా పరుగులు పెడుతోంది. కేజీ ధర ఏకంగా 2,36,400 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఔన్స్ బంగారం ధర $4,507, వెండి ధర $72.22కు చేరింది. ఈ నెల 18 నుంచి వెండి ధర దాదాపు 14.33% పెరిగింది.